వచనం నుంచి, హొరోనీయుడైన సన్బల్లుటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఏంటంటే ఇశ్రాయేలీలకు క్షేమం కలగజేయడానికి ఒకడు వచ్చారని విని దుఃఖపడ్డారంట. అసలు జలసీకి పరాకాష్ట కదా. ఎవరైనా పక్కన వాళ్ళు బాగుంటారు అంటే సహజంగా ఆనందపడే మనుషులు, అవునా కదా. నాకు ఎక్కువ మంది స్నేహితులు ఎలాంటి వారంటే, నేను ఏదైనా చేస్తున్నాను అన్నా, లేదు ఎక్కడికన్నా వెళుతున్నాం ఏదన్నా కలిగిందంటే ఆనందపడే వారి సంఖ్య ఎక్కువ. నాకు ఆ విషయంలో నేను ఐఎమ్ వెరీ బ్లెస్డ్. నేను ఎప్పుడు అనుకుంటాను ఈ విషయంలో దేవుడు నన్ను దీవించాడని. అలాగే కొద్ది శాతం మంది మనం ఏమైనా చేస్తున్నామంటే బాధపడేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు చూడండి, హొరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన టోబియాలిద్దరూ వాళ్ళు ఏంటంట, ఇజ్రాయేలీలకు క్షేమం కలగజేయడానికి ఒకడు వచ్చాడని తెలుసుకుని చాలా బాధపడిపోయారంట. నెహెమ్యా గ్రంథం 1-2 అధ్యాయంలో క్లుప్తంగా చూస్తే దేవుడు నెహెమ్యాతో మాట్లాడి, అయ్యా నీ పట్టణము పాడైపోతుందని ఒక వ్యక్తి దగ్గర నుంచి సమాచారం అందుకున్న తర్వాత నెహెమ్యా చాలా బాధపడతాడు. అయ్యో, నా పూర్వీకులు జీవించిన పట్టణము పాడైపోతుంది, మరి దీన్ని తిరిగి కట్టాలి. పట్టణంలో ఉన్నవారు ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయం ప్రకారం మనకి ఇంటికి మరి చుట్టూత ప్రహరీ గోడ కట్టుకున్నట్లుగానే పట్టణాలకి ప్రహరీ గోడలు కట్టుకొని నక్కల నుంచి లేదా అడవి జంతువుల నుంచి దొంగల నుంచి కాపాడుకునే అవకాశం ఉండటానికి వాళ్ళు ఒక కోట గోడనులాగా ఒక ప్రహరీ వాల్ని పట్టణానికి కట్టుకుని దాని లోపల బ్రతికేవాళ్ళు. అయితే కొన్ని కారణాల వలన మరి బబులోను వారు వచ్చి దండయాత్ర చేసిన తర్వాత యెరూషలేము పట్టణం అంతా నాశనం చేయబడింది. యెరూషలేములో ఉన్న మందిరము నాశనం చేయబడింది. యెహోవా దేవాలయం నాశనం చేయబడింది. ఆ నాశనం చేయబడిన దేవాలయాన్ని కట్టడానికి దేవుడు ఎజ్రాని పంపిస్తే ఎజ్రా దేవాలయాన్ని కడతాడు. ఇప్పుడు దేవాలయం కట్టబడింది, ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళు ఇళ్ళు కట్టుకుని ఉన్నారు, కానీ వాళ్ళకి రక్షణ లేదు. కాబట్టి యెరూషలేము చుట్టూతో ఒక ప్రహరీ కూడా కట్టాలని నెహెమ్యా నిర్ణయించుకుంటాడు. 2వ అధ్యాయము 1-9 వచనాల్లో చూసినప్పుడు మనకి నెహెమ్యా ఏ విధంగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వే కదా మరి పట్టణాన్ని కట్టవద్దని చెప్పావు, కానీ ఇప్పుడు కట్టాలి నేను అనుకుంటున్నాను, దానికి తగ్గట్లుగా నాకు ఒక అవకాశం ఇవ్వమని రాజును అడిగినప్పుడు రాజు అవకాశాన్ని ఇస్తాడు. దానికి కారణము అదే 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహోవా యొక్క హస్తము నాకు తోడై ఉన్నందున నేను ఈ రిక్వెస్ట్ని ఎప్పుడైతే అడుగుతానో దానికి తగ్గట్లుగా రాజు ఆక్షేపించకుండా అంగీకరించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు నెహెమ్యా తన తాకీదులు పట్టుకొని అరణ్యంలో, రాజు దగ్గర ఉన్న అరణ్యాలు అంటే కలప, పెద్ద పెద్ద ద్వారాలు కట్టాలంటే కలప కావాలి కదా. అదేవిధంగా మరి రాళ్ళు ఎత్తాలన్నా చేయాలన్నా తాళ్ళకు కానీ కలపకు కానీ ఎంతో కావాలి. కాబట్టి కొంత సమయము, కొంత సొమ్ము, న్యాచురల్ రిసోర్సెస్ కూడా కావాలి. కాబట్టి రాజును అడుగుతాడు. రాజు తాకీదులు ఇచ్చి నెహెమ్యాకి తోడుగా తనని కాయడానికి కాపాడడానికి కొంతమందిని సైన్యాన్ని కూడా ఇచ్చి పంపుతాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు 10వ వచనంలోకి మనం వస్తాం. వాళ్ళందరినీ తీసుకుని రాజుగారి దగ్గర నుంచి తాకీదులు తీసుకుని కావలసిన సొమ్ములు తీసుకుని మరి కాయడానికి సైన్యాన్ని తీసుకుని ఇప్పుడు నెహెమ్యా యెరూషలేం చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత చుట్టూత ప్రహరీ కూడా కట్టాలి. అయితే నెహెమ్యా అనే ఒక వ్యక్తి వచ్చాడు, రాజు దగ్గర నుంచి వచ్చాడు. యెరూషలేముకి ఏదో మంచి జరగబోతుందని తెలుసుకొని చుట్టుపక్కల వాళ్ళు ఏమయ్యారంట, ఏడవడం మొదలు పెట్టారంట. గుర్తుపెట్టుకోండి, దేవుడు కాపుదల ఉందో చూసారు, అది అల్టిమేట్, అన్నిటికంటే గొప్పది. అయితే మనం ఎంత మరి నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నా, ఎంత భక్తిపరులమైనా, దేవుడు మనల్ని కాస్తూ ఉన్నా, మనల్ని చూసి ఓరవలేని వాళ్ళు పక్కన ఎప్పుడూ ఒకళ్ళు ఉంటానే ఉంటారు. ఆయా సందర్భాలలో మనకు మంచి జరుగుతుంది అంటే ఓర్వలేని వాళ్ళ సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవం, అవునా కదా. దేవుడు మనల్ని దీవించాడు అనుకోండి, వాళ్ళకు కడుపులో నొప్పి వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, మనసంతా కకావికలం అయిపోతుంది. ఏం చేయాలో తెలియకో, అబ్బో పెద్ద కట్టాడులే, ఆయన ఎట్టా కట్టాడో మాకు తెలుసు, ఆయన ఎట్టా సంపాదించాడో మాకు తెలుసు, ఆయన ఎట్టా పైకి వచ్చాడో మాకు తెలుసు అని వాళ్ళే వరవలన్నతనాన్ని, మనసులో ఉన్న కష్టాన్ని ఎక్కడో చోట ఏదో సందర్భంలో బయట చెప్తూ ఉంటారు.
గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని దీవించిన తర్వాత మన కష్టంతో మనం పైకి వస్తూ ఉన్నప్పుడు అందరూ ఆనందిస్తారు అనుకోవడం అది మన అమాయకత్వమే అవుతుంది. ఎందుకని మరి సీక్రెట్గా ఉండాలనుకున్నాడో నెహెమ్యా కిందకి వెళ్ళిన తర్వాత మనకు అర్థం ఉంది. ఇప్పుడు 11వ వచనం నుంచి మనం చూద్దాం. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినాలు అక్కడే ఉన్నాను. 3 రోజులు ఎందుకున్నాడు? ఎజ్రా కూడా యెరూషలేము వచ్చిన తర్వాత 3 రోజులు ఏ పని చేయకుండా ఊరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు దేవుడు మీకు ఇచ్చిన పని అయినా కొన్ని సందర్భాల్లో ఆగి వేచి చూసి అక్కడున్న సందర్భాన్ని, ప్రాంతాన్ని, లేదు పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకోవడం అత్యంత ప్రాముఖ్యం. 3 రోజులు వేస్ట్ అవ్వలేదు. నెహెమ్యా యెరూషలేములో కూర్చుని, ఓహో వీళ్ళందరికీ నేను రావడం వల్ల ఇబ్బంది కలిగింది, యెరూషలేములోకి ఎంతమందికి ఇబ్బంది కలిగింది, యెరూషలేము చుట్టుపక్కల ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా వీళ్ళని ఎదుర్కోవాలి అని 3 రోజులు చక్కగా కూర్చుని తను తాను సిద్ధం చేసుకున్నాడు. ఓకే, కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పిలిచినప్పుడు, ఒక పనిని అప్పగించినప్పుడు, లేదు మన కుటుంబాల్లో కానీ ఏదైనా ప్రణాళిక జరుగుతున్నప్పుడు ఇది బాగుందని వెంటనే దూకేపోకండి. నేను చాలా సందర్భాల్లో చూస్తాను, నిర్ణయాలన్నీ సరైనవే, ఎవరో నష్టపోవాలని నిర్ణయం చేయం. అవునా? నేను నష్టపోవాలని బిజినెస్ పెడతానా? నేను నష్టపోవాలని బిల్డింగ్ కట్టను కదా. నిర్ణయాలన్నీ సరైనవే, కానీ ఆ నిర్ణయం ఎంత సహేతుకమైనది, సరైన నిర్ణయాలన్నీ సహేతుకములా కావా తెలియాలంటే కొంత వేచి ఉండాలి. వచ్చాడు, తన దగ్గర అధికారం ఉంది, సొమ్ములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అసలు ఎంతవరకు దీన్ని ఏ విధంగా చేయాలి అని కొంత సమయాన్ని తను ఖర్చు పెట్టాడు. 3 రోజులు ఆగాడు. 12వ వచనంలో మనం చూస్తాం, రాత్రి యందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయం ముందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనాను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద లేదు. 3 రోజులు ఆగాడట. 3 రోజులు ఆగిన తర్వాత తెలుసుకున్నదేంటి? 2 ఉన్నారు. ఆ 2 సన్బలటు, టోబియా అన్న వాళ్ళిద్దరూ చాలా కష్టపడిపోతున్నారు. నేను బాగు చేయడానికి వచ్చానని ఏదో తాకీదులు తీసుకొచ్చానని. ఇంతకీ తను రాజాజ్ఞ ఎంతవరకు బయట పెట్టలా. నెహెమ్యా వచ్చాడు కదా, రాజుగారు ఇచ్చిన తాకీదు ఉంది కదా, ఎంతవరకు ఎవ్వరికీ చెప్పలా. తన దగ్గర ఏ డిమాండ్తో వచ్చాడో, తన దగ్గర ఏ పత్రిక ఉందో దాని గురించి చెప్పలేదు. ఆ తర్వాత తనతో పాటు తను తెచ్చుకున్న పశువు లేదా వాహనం ఏదైతే ఉందో, గాడిద అనుకుంటున్నా నేను బహుశా, ఆ గాడిద లాంటి దాన్ని ఏదైతే ఉందో, లేదా గాడిదో గుర్రమో పోనీయో ఏదో చిన్న సైజు గుర్రాన్ని పోనీ అంటాం కదా, గాడిదలాగా కనపడదు, ఆల్మోస్ట్ అంతే హైట్ ఉంటుంది. అటువంటి దాన్ని ఏదో తెచ్చుకున్నాడు. దాన్ని ఎక్కి ఏం చేయడం ప్రారంభించాడంట, ఎవ్వరికి చెప్పకుండా ఆ ఒక్కదాన్ని తీసుకుని యెరూషలేము చుట్టూతా ఉన్న గోడను చూడటానికి ప్రయాణం చేసి వెళ్ళాడట. 13వ వచనం, నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడెను. ఏం బాలా పరిస్థితి. ఎప్పుడో అప్పటికే దాదాపు ఒక 80-100 సంవత్సరాల క్రిందట ఈ వేరే రాజుల వారు దాడి చేయడం వల్ల యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారం అంతా తగలబడిపోయి మొత్తం పడదోయబడి ఎవరు పడితే వాళ్ళు వచ్చేటట్లుగా ఉన్న ఆ గోడను ఒక్కడే రాత్రిపూట మరి స్కౌటింగ్ చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ఎలా ఉంది దీని పరిస్థితి, ఎంత ఎత్తు ఉంది, ఎక్కడెక్కడ ఏ ద్వారాలు కాలిపోయినాయి, ఎంతవరకు కాలిపోయినాయి, దీనికి మనం ఏం చేయాలి, ఎంతమంది కావాలి, ఈ ద్వారాలు కట్టాలంటే ఎంత కలప కావాలి, ఎవరికి చెప్పలేదంట. ఏమండి, చేసేది మంచి పని అయినప్పుడు అందరికీ చెప్పకుండా ఎందుకు దాచుకోవడం? అసలు చెప్పకపోవటానికి గల కారణం ఏంటంటే, కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తూ ఉన్నది పక్కన వాళ్ళు చూస్తూ ఉన్నప్పటికీ కొంత అవగాహన వాళ్ళకున్న మనం పూర్తిగా చెప్పకుండా ఉండటమే మంచిది. కారణం ఏంటంటే, మనము అమాయకంగా చెప్పినప్పుడు కొంత రహస్యాన్ని ఉంచుకోకపోతే దేవుడు చేయవలసిన కార్యమును మీకు మీరే ముందుగా అడ్డుబండలు వేసుకున్న వాళ్ళు అవుతారు. దేవుడు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని, లేదు ఒక అద్భుత కార్యం అంటే ఏంటి చెప్పండి? అద్భుత కార్యం అంటే ఏంటి అసలు?
అద్భుత కార్యం అంటే మనం అనుకోకుండా జరిగితే అది అద్భుత కార్యం. దేవుడు మీకు అద్భుతాలు చేయాలని చూస్తూ ఉన్నప్పుడు, ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నప్పుడు, మీరు ముందే అన్నీ తెలుసుకొని అన్నీ చెప్పేస్తున్నాను. ఎందుకంటే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలకి విలువ ఉంది చెప్పండి? మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు ఒక అద్భుతం చేయాలని కోరుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనం కూడా మన పెదాలకు జిప్పు వేసుకొని మౌనంగా ఉండి దాన్ని అయ్యేంత వరకు చూసి అప్పుడు ఆ అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని ఆస్వాదించడం అత్యంత ప్రాముఖ్యం. కొన్ని సందర్భాల్లో మన మాటల ద్వారా అర్థం కాదు. నెహెమ్యా వచ్చి నా దగ్గర రాజుగారి తాకీదు ఉంది, మనం 53 రోజుల్లో చుట్టూతో ప్రహరీ కూడా కట్టేద్దామండి, ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. కొన్ని సందర్భాలలో దేవుడు మీ జీవితాల్లో చేసే కార్యాలను మీరు ఆస్వాదించాలంటే, అద్భుతాలు మీకు అర్థం కావాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా? మౌనంగా ఉండండి. దేవుడు చేసే కార్యాన్ని 10 మందికి చెప్పబోకండి. అసలు శుభకార్యమైన, మంచి కార్యమైనా, ఏ కార్యమైనా కొద్దిగా మీరు దాన్ని ఒడిసి పట్టండి, మీ చేతుల్లో ఉంచుకోండి. తద్వారా బయట వాళ్ళు దాన్ని చూసినప్పుడు, ఏంటి ఇంత తక్కువ సమయంలో మీరు ఈ పని చేయగలిగారా, ఇంత తక్కువ సమయంలో మీరు ఈ పెళ్ళి విధంగా ప్లాన్ చేశారా, ఈ బిల్డింగ్ ఎలా కట్టారా, లేకపోతే ఈ వాహనం ఎలా కొన్నారా అని దేవుని యొక్క నామమునకు మహిమ రావడానికి మనం కొన్ని సందర్భాల్లో చెప్పకుండా దాచిపెట్టినవి ఒక హేతు అవుతాయి. ఒక్కోసారి మీరు దాచిపెట్టడం వల్ల పక్కన వాళ్ళకి చాలా కోపం వస్తుంది. మాకేం చెప్పట్లా, అన్నీ మీరే చేసుకుంటున్నారు, అన్నీ మీరే ఏం పర్లేదు చేయనివ్వండి. నేను అంటాను, దేవుడు చేసే కార్యాలను ఆస్వాదించడం కూడా చేతనవ్వాలి. వాళ్ళిద్దరికి, ఎవరిద్దరికి? సన్బల్లుడికి టోబియాకి కడుపులో నొప్పి వచ్చేసింది, గుండెలో నొప్పి వచ్చేసింది, ఎవరో మంచి చేయడానికి వచ్చారంట. అలాంటి వాళ్ళకి ఉన్నట్టుండి ప్రహరీ కూడా కట్టడం చూశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆనందించకపోగా వాళ్ళు ఏం అడ్డుబండలు వేస్తారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మీ జీవితాల్లో చేయాలనుకునే కార్యాలకు మీరు సీక్రెసీ మెయింటైన్ చేయకపోవడం వలన, ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు దాచి ఉంచాలో మీకు చేతగాకపోవడం వలన దేవుని యొక్క ఆశీర్వాదము పూర్తి కాకుండానే సగంలోనే ఆగిపోయిన సందర్భాలు ఖచ్చితంగా మీ జీవితాల్లో ఉంటాయి. అదేంటి పాస్టర్ గారు అట్లా అంటారు? సాక్ష్యం ఎప్పుడు చెప్తారు చెప్పండి ఒకసారి నాకు. సాక్ష్యం ఎప్పుడు చెప్పాలి? అయిన తర్వాత చెప్పాలి. అవ్వక ముందే చెప్పేదాన్ని ఏమంటారు? తొందరపడి చెప్పేయడం వల్ల మీ సాక్ష్యము పూర్తి కాకుండా చేసుకున్నది ఎవరు? ఆ సాక్ష్యము జరిగే కార్యము పూర్తి కాకుండా ఆపింది ఎవరు? చెప్పడం వల్లే కదా పోయింది అది. మీకు అర్థమవుతుందా? మనల్ని ఏదో ఒక రకంగా ఈ సన్బల్లట్ లాంటి వాళ్ళు, లేకపోతే టోబియా లాంటి వాళ్ళు మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ విశ్వాస జీవితంలో ఎప్పుడు ఎవరొకళ్ళు ఉంటానే ఉంటారు. కేవలం పరిచర్య విషయంలోనే కాదు సుమా, విశ్వాసంలో కూడా. ఏంటి నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకున్నావంట, ఎందుకు వెళ్తున్నావు? ఈ రోజున నేను మీకు నెహెమ్యా గ్రంథంలో నుంచి ఏం చెప్పదలిచానంటే, మీరు ఏ విషయంలోనూ వెనకాడవలసిన అవసరం లేదు. మీ విశ్వాస విషయంలో మీరు వెనకాడవలసిన అవసరం లేదు. మీ విశ్వాసమును ప్రకటించవలసిన విషయంలో కూడా మీరు వెనకాడవలసిన అవసరం లేదు. దేవుడు నాకు ఈ కార్యాన్ని చేశాడని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పండి. కానీ ఆ కార్యం జరగటానికి ముందు దేవుడు మీకు ఆ సమయాన్ని, సందర్భాన్ని ఇచ్చేంత వరకు మీరు సీక్రెసీని, రహస్యాన్ని మెయింటైన్ చేయండి. 10 మందికి చెప్పనక్కర్లేదు. 10 మందికి చెప్పేవి కొన్ని ఉంటాయి, చెప్పనక్కర్లేనివి కొన్ని ఉంటాయి. మీరు 10 మందికి చెప్పడం వల్ల మీ దీవెనను మీరే కొన్ని సందర్భాల్లో అడ్డుకుంటారని మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిచర్యలో కూడా అండి, కాపరిగా నా బాధ్యత దీన్ని నడిపించడం. కొన్ని మీకు చెప్పే ఉంటాయి, కొన్ని మీకు చెప్పనక్కర్లేనివి ఉంటాయి. మీ తోటి వారు ఎవరైనా వచ్చి నాకు వారి వ్యక్తిగత సమస్యను నాకు తెలియచేశారనుకోండి, అది మీకు అనవసరం, అంతే కదా. పలానా వాళ్ళ గురించి మీరు వచ్చి మీరు నన్ను అడగకూడదు. ఎవరెంత కానుక వేశారో మీరు నన్ను అడగకూడదు. అడుగుతారు. పాస్టర్ గారులకు వచ్చే సమస్యలు మామూలు సమస్యలు కాదు. సంఘములో బహిరంగంగా ప్రకటన చేసేవి తప్ప మరేవి మీరు నా దగ్గర నుంచి ఆశించకూడదు, ఆశించవద్దు. మీకు తెలియజేసేవన్నీ మీకు చెప్పేస్తాను నేను. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, దాన్ని నేను మాట్లాడకూడదు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నాను, మీ దగ్గరకు వచ్చి మీ తోటి సోదరు ఏదైనా వ్యక్తిగతంగా మీకు పంచుకుందనుకోండి, మీరు పక్కన వాళ్ళకి చెప్పకూడదు. అసలు మనం మనుషులు ఏంటంటే, నోట్లో నువ్వు గింజ ఎంత ఉంటుంది చెప్పండి, అంతసేపు నానిది చెప్పండి. అది దాని దుంప దగ్గర మహా అయితే సెంటీమీటర్లో సగం ఉంటుందో, మిల్లీమీటర్ ఉంటుంది. అది నానడానికి ఎంతసేపు పడుద్ది? అంతసేపు కూడా మన నోట్లో రహస్యం ఉండదు. ఫోన్ చేసేస్తాం, వాట్సాప్లు కొట్టేస్తాం, టెలిగ్రామ్లు, ఫేస్బుక్లు, అసలు మామూలుగా ఉండదు.
అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము మన తోటి వారు విషయంలో ఉంచవలసిన రహస్యము, కాపాడవలసిన దానిని మీరు కాపాడండి. వారి విషయంలో ప్రార్థన చేయవలసిన విషయం అని ఉంటే మీరు ప్రార్థన చేయండి. అయితే ఒకవేళ సంఘ కాపరికి తెలియవలసిన విషయం ఉండినట్లయితే తెలియచేయండి, దాంట్లో సందేహం ఏమీ లేదు. ఆ రాత్రి తను ఏం చేస్తున్నాడంటే, యెరూషలేము గోడ చుట్టూతా, కాంపౌండ్ వాల్ చుట్టూతా తిరిగి ఎక్కడ పాడైపోయి ఎక్కడ బాగోలేదో తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమండి, రహస్యం ముందు ఉండినప్పుడు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ప్రభువారు ఏమన్నాడు? మీరు ఉపవాసం ఉండినప్పుడు రహస్యం ముందు మీ దేవునికి మీ విన్నపాన్ని తెలియచేయండి అన్నాడా లేదా? నడి రోడ్లో నుంచోండి, నడి రోడ్లో నుంచుని మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి నీరసంగా మొహం పెట్టి ప్రార్థన చేయండి అని చెప్పాడా? అలాంటి వాళ్ళని ఏమన్నాడు? పరిసయ్యులు అదే కదా చేసింది. వాళ్ళని ఏమన్నాడు? వేషధారులు అన్నారు. వాళ్ళు ఏ రోజులు ఉపవాసం ఉండేవాళ్ళంట? సోమవారం, గురువారం. ఎందుకని? అందరికీ తెలియాలని, మార్కెట్ జరిగే రోజుల్లో 10 మందికి తెలియాలని, వీధి మూలల నుంచి ప్రార్థన చేయడం, 10 మందికి నీరసంగా కనబడడం. అంటే వేషధారులు, కపట నాటకాలు, లేదు యాక్టర్స్ లాగా యాక్టింగ్ చేయడం, మేము పరిశుద్ధులమని చూపించుకునే ప్రయత్నం. కానీ ప్రభు ఏమంటాడంటే, మీరు రహస్యం ముందు ఉపవాసం ఉండి రహస్యం ముందు మీ తండ్రికి మీ విన్నపాలను తెలియచేయండి. ఐ టోల్డ్ నో వన్, నేను ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా అది అంతా కలితిరిగి వచ్చాడంట. 16 వచనం, అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. కనీసము తన తోటి వారికి కూడా చెప్పలేదట. యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పనిచేయు ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేనిట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. ఎవ్వరికి చెప్పకుండా మొత్తం చుట్టూతో తిరిగి వచ్చి మరుసటి రోజు అక్కడున్న పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడంట. అయ్యలారా, మనకే కష్టం ఉందో మీకు తెలుసు. మన దగ్గర ఉండటానికి ఇళ్ళు ఉన్నాయి, మరి మందిరం ఆల్మోస్ట్ కట్టుకున్నాం, బాగుంది. కానీ మనల్ని కాపాడడానికి ఏం లేదు ఇక్కడ. మనల్ని కాపాడడానికి చుట్టూతా ఒక కాంపౌండ్ వాల్ లేదు. మీకు తెలిసే ఉన్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. మనకు ఒక ఇబ్బంది ఉంది, మనకు ఒక కష్టం ఉంది. అదేంటంటే, మన పట్టణము నాశనమైపోయింది. మన పట్టణం ఇప్పటికీ నాశనము చేయబడుతుంది. ఈ నాశనం అయిపోతున్న పట్టణము, నాశనం చేయబడిన ప్రదేశాలు మరలా మనం తిరిగి కట్టుకుందాము. అంచేత మీరందరూ కలిసి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నానని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పడం ప్రారంభించాడు. పడిపోయిన ప్రాకారాలు కట్టడం అంత సులభమేమీ కాదు. కొత్తదాన్ని కట్టడం కంటే పాడైపోయేదాన్ని కట్టడం చాలా కష్టం. ఏమంటే, పాడైపోయిన ఇళ్లలో ఎవరైనా ఉంటావా? ఉండవు. భయం. ఏదైనా చీకటిగా ఉన్న ప్రాంతానికి వెళ్ళాలంటేనే భయం. అలాంటిది పాడైపోయిన ఇళ్లలోనికి, లేకపోతే ఎవరు నివసించిన ఇళ్లలోనికి కొత్తగా వచ్చి బాగు చేసుకుని ఉండాలంటే ఎవరైనా ఉంటారా? ఉండరు, భయపడతారు. పాడైపోయిందని బాగు చేయడం చాలా కష్టం. వెస్ట్రన్ కంట్రీస్లో అసలు పాడైపోయిందని బాగు చేసే పరిస్థితి లేదు. పారేసి కొత్త వస్తువు కొనేసుకుంటారు. వస్తువు సరే, మరి మనుషుల్ని ఏం చేద్దాం? పట్టణాలను ఏం చేద్దాం? మనకు తెలుసు మన పట్టణం ఎంత పాడైపోయిందో ఈ రోజుల్లో. మన ప్రాంతంలో జరుగుతున్న విద్వేష కార్యక్రమాలు మనకు తెలుసు. యువత ఏ విధంగా పాడైపోతున్నారో మనకు తెలుసు. పెద్దలు ఏ విధంగా గతి తప్పి తిరుగుతున్నారో మనకు తెలుసు. మ్యారేజెస్ ఏమైపోతున్నాయో మనకు తెలుసు. ఇలా అనేక విధాలుగా మన చుట్టుపక్కల ఉన్నవారు, మన కుటుంబాల్లో ఉన్నవారు, మన స్నేహితులు, వీళ్ళందరూ ఏ విధంగా కష్టపడుతున్నారో మనకు తెలుసు. ఏమండి, దేవుడు మనల్ని పిలిచింది ఈ ప్రాంతాన్ని కట్టమని. ఈ ప్రాంతమును నిలబెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. మరి ఏం చేయాలి? నెహెమ్యాలాగా అందరం పని చేయాల్సిందే. నెహెమ్యా ఇచ్చిన పిలుపులాగా మేమిస్తున్న పిలుపును తీసుకుని మనం అందరం పని చేయవలసిందే. ప్రార్థన చేయొచ్చు, మీరు కరపత్రిక పంచండి, లేదు మీ దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యమును ప్రకటించండి. వెనుకాడవద్దు. ఏ విషయంలో? పట్టణాన్ని కట్టే విషయంలో వెనుకాడవద్దు.
ఈ దేవుని ప్రకటించే విషయంలో వెనుకాడవద్దు. ఈ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను తెలియజేసే విషయంలో వెనుకాడవద్దు. మీరు అర్థం చేసుకునే విషయంలో వెనుకాడవద్దు. ఉపవాసం ఉండే విషయంలో మీరు వెనుకాడవద్దు. అసలు వెనుకాడవలసిన అవసరం ఏమి? కొంతమంది తక్కువగా చూస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అవమానకరంగా మాట్లాడతారు. ప్రభువారు ముందే చెప్పాడు, నన్ను ఈ జనులైన వారు ఏం చేశారు? కుర్చీ వేసి చక్కగా రా నాయన అని ఆయన గౌరవించారు. ఆయన ఏమన్నా, ఈ లోకము నన్ను హింసించి దూషించి మాటలు అంది, మిమ్మల్ని కూడా అన్నారా లేదా? దేవుడండి కొన్ని విధాలుగా మన ముందు విషయాలను పెట్టినప్పుడు ఏ విధంగా దాన్ని చేయాలో చెప్తాను. మొదటిది, దేవుడు ఒక అద్భుత కార్యం చేసేటప్పుడు, మన విషయంలో లేదా ఒక ప్రాంతంలో తను పని చేసేటప్పుడు మొదలుగా మన మనసులతో, మన ఆత్మలతో మాట్లాడతాడు. ద ఫస్ట్ వన్ ఏంటంటే హార్ట్ స్టేజ్. మన మనసులతో మాట్లాడతాడు. ఇదిగో మీకు ఒక అద్భుత కార్యం చేస్తున్నాను. మన మనసుల్ని సిద్ధం చేస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మనల్ని సందర్శిస్తూ ఉంటాడు. నెహమ్యాకి వార్త వచ్చి ఎక్కడ పడింది? తన చెవిలో పడినప్పుడు వెంటనే తన మనసులో కలవరం మొదలైంది. అంటే మన మనసులో ఆ కలవరాన్ని, మన మనసులో ఆ కదలికల్ని తీసుకొచ్చేది దేవుని మాట, వాక్యము. దేవుడు ఏదైనా ఒక అద్భుత కార్యం చేసేటప్పుడు, మన ద్వారా ఒక పనిని చేసేటప్పుడు మొదలుగా మన మనసులో మాట్లాడతాడు. అది ఫస్ట్ స్టేజ్. రెండవది ఏంటంటే ఒక దర్శనాన్ని ఇస్తాడు, విజన్ ఇస్తాడు. ఏం చేయాలి? నా మనసులో భారం ఉంది, ఇప్పుడు ఏం చేయను నేను? యెరూషలేము పట్టణం కోసం నా మనసులో భారం ఉంది. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 4 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం అంటే కల కాదు, ఏం చేయాలో ఒక పని నిమిత్తమే ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అదేంటంటే, నువ్వు వెళ్ళి యెరూషలేము చుట్టూతా గోడ కట్టు. అది దర్శనం. దట్స్ ద విజన్. ముందు మనసులోకి వచ్చింది, తర్వాత విజన్, దర్శనం ఉంది. ఏం చెయ్యాలో, ఏం చేస్తే తన మనసులో ఉన్న ఈ కంగారు తగ్గుతుందో, కష్టము తగ్గుతుందో తెలుస్తూ ఉంది. మూడవది, ఇక్కడ నుంచి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మూడో స్టేజ్ ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో ఉన్నాం కదా, ఈ ప్రాంతం కోసం ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేస్తూ ఎక్కడెక్కడైతే పడిపోయినాయో, ఎక్కడెక్కడైతే పాడైపోయినాయో, ఎక్కడెక్కడైతే దహించబడినాయో, కాలిపోయినాయో, ఏ గుమ్మాలు పూర్తిగా పోయినాయో, ఇమ్మీడియట్గా ఏది నిలబెట్టవచ్చో వాటిని ఏం చేశాడంటే రాత్రిపూట వెళ్ళి, ఇక్కడి వరకు కూడా ఎవరికి చెప్పలా. దేవుడు తన మనసుతో మాట్లాడింది ఎవరికి చెప్పలేదు, తను ఏం చేయాలనుకుంటుంది ఎవరికి చెప్పలేదు, ప్రార్థన చేస్తున్న విషయం కూడా ఎవరికి చెప్పలా. 4వ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్. ప్లానింగ్ ఏంటి? మొదట ప్లానింగ్ ఏం జరిగింది? రాజుగారి దగ్గర నుంచి తాకీదులు తెచ్చుకున్నాడు. రెండో ప్లానింగ్ ఏంటి? తను కాపాడుకోవడానికి సైన్యాన్ని తెచ్చుకున్నాడు. మూడో రకమైన ప్లానింగ్ ఏంటి? రాత్రిపూట చుట్టూతో తిరిగి ఎక్కడెక్కడ ఏం పాడైపోయిందో చూసుకున్నాడు. 4వ ప్లానింగ్ ఏంటంటే, ఇదిగో పెద్దలందరినీ కూడదీసి ఏం చేద్దామండి, గుమ్మాలు పోయినాయి, గోడలు పోయినాయి. చూసారా ప్లానింగ్లో ఎన్ని స్టేజ్లు ఉన్నాయో? దేవుడు మీతో ఒక మాట మీ మనసుకి చెప్పినప్పుడు, మీకు ఏదన్నా ఆనందం కానీ, సంతోషం కానీ, కంగారు కానీ అనిపించినప్పుడు మీరు అక్కడితో ఆగిపోయారు అనుకోండి, అద్భుతం అక్కడితో ఆగిపోయినట్లే. రెండో స్టేజ్లోకి రావాలి. ఏంటి ఆ స్టేజ్ అనుకున్నాం? దర్శనము. ఎందుకు ఈ ఆలోచన దేవుడు నా మనసులో పెట్టాడు, ఏం చేయమని పెట్టాడు. మూడోది ఏమనుకున్నాము? దాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రార్థన. ప్రార్థన అయిన తర్వాత నా దేవుడు మాట్లాడాడు, నేను దర్శనం కలిగి ఉన్నాను, ప్రార్థన చేశాను. ఇప్పుడు చేయవలసిందంతా ఎవరో? దేవుడే. నాకు పని లేదని అనుకోబోకండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్లానింగ్, ప్రణాళిక చేసుకోవాలి. ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతకాలం చేయాలి. ఉదాహరణకి దేవుడు మీతో ఈ ప్రాంతం గురించి భారం పెట్టాడని ఎవరితోనో మాట్లాడాడు అనుకోండి, ఏం చేయాలి? ప్రార్థన చేశాను. తర్వాత ప్రార్థన అంతకంటే ఏం చేస్తానండి, ఏం చేయలేను, అలా అనుకోవద్దు. మీరు ఒక కరపత్రిక పంచగలిగితే, ఓకే నేను కరపత్రికలు పంచగలను, ఎంతకాలం పంచగలను, ఎక్కడెక్కడ పంచగలను, ఏ సమయాల్లో పంచగలను, ఎంతకాలం దీన్ని చేయగలను, దీనికి నేను ఎంత ఖర్చు పెట్టగలను. ప్లానింగ్. నాతో పాటు ఎవరన్నా వస్తారా? ప్లానింగ్. అర్థమవుతుందా? లేదు దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుత కార్యం చేయాలి, లేదు ఒక ఇల్లు కట్టుకోవాలి, మీరు ప్లానింగ్. ఆ తర్వాత చివరి స్టేజ్ ఏంటంటే ప్రోగ్రెస్. అది ఏ విధంగా ముందుకు వెళుతుంది. అన్నీ బాగున్నాయి, ప్లానింగ్ అయిపోయింది కదా, కూర్చుంటే పని అవుతుందా? ప్రోగ్రెస్. ముందుకు వెళ్ళాలి. పని చేస్తేనే కదా పని అయ్యేది. పని చేయకుండా
దేవుడు మనం అద్భుత కార్యాన్ని ఎలా కంప్లీట్ చేస్తాడు? దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీతో పని చేయించడానికి. దేవుడు నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. రీసోర్సెస్ అన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అసలు ఆ పని నువ్వు ముగించడానికి నీకు ఆలోచన ఉంటేగా. ఎప్పుడైతే కంకణం కట్టుకుంటామో, దేవుని పని విషయంలో ప్రత్యేకించి ముందుకు వెళ్తామో అని ఎప్పుడూ దాన్ని తక్కువ చేసేవాడు కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను మనసులో అనుకున్నాను ఇక్కడ మందిరం ఉండాలని, ప్రార్థన చేసాం, 5 ఏళ్ళు కష్టపడ్డా, ఏమి జరగల. తర్వాత విజన్ ఉంది, దర్శనం ఉంది, దేవుడు నడిపించాడు, బాగుంది, ప్రార్థన చేస్తున్నాం, బాగుంది. కానీ అక్కడతో ఆగిపోయాం. కానీ ప్లానింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టానో, ఎప్పుడైతే ఆ పనిని మొదలు పెట్టానో, దేవుడు తన కార్యమును, మనుషుల్ని, వస్తువులను, కావాల్సిన ప్రతి దాన్ని ఇవ్వడం మేము వ్యక్తిగతంగా అనుభవించాం. నెహమ్యా కూడా తాను అదే విధంగా ఎప్పుడైతే ముందుకు వచ్చాడో, ఎప్పుడైతే ప్లానింగ్ ఉందో, కేవలము 53 రోజుల్లో ఒక పెద్ద పట్టణం యొక్క చుట్టూత ప్రహరీ గోడ కట్టడానికి, దాదాపు 12 గుమ్మాలు నిలబెట్టడానికి సాధ్యపడిందంటే నమ్మండి. జస్ట్ ప్లానింగ్. దేవుడు మన మనసుతో మాట్లాడతాడు, మన ఆత్మలతో మాట్లాడతాడు. ఆ తర్వాత మనకు ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనం నుంచి ప్రార్థనకు వెళతాము, ప్రార్థన నుంచి ప్లానింగ్కి, ప్రణాళికకు వస్తాము, ప్రణాళికల నుంచి పనికి వెళతాం, ప్రోగ్రెస్లోనికి వెళతాం. మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉన్నట్లయితే, చేయాలని కోరుకుంటున్నట్లయితే, మీరు ఏ స్టేజిలో ఉన్నారు? టోబియా అన్న వ్యక్తి ఎవరో తెలుసా? యూదుడే. 19వ వచనంలో మనం చూస్తాం, సన్బలుడు, అమోనీయుడైన దాసుడగు టోబియా, అరబీయుడైన గెషము, ముగ్గురు వస్తారు. మొదటి వ్యక్తి సన్బల్లటు, తర్వాత టోబియా, గెషము, ముగ్గురులో ఒకళ్ళు యూదులే. అంటే సొంత జనాంగము నుంచి కూడా ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది రాకుండా ఉండదు. దేవుడు కార్యము జరగాలంటే ఇబ్బంది పడటం ప్రాముఖ్యం. అప్పుడే మీరు దేవుని యొక్క హస్తమును, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుడు ఎటువంటి అద్భుత కార్యము చేయగలడం మనకు అక్కడే తెలుస్తుంది. అన్నీ సాఫీగా జరిగిపోతే మనకేం అర్థం కాదు. ఇంట్లో వాళ్ళు కాదన్నారు, సొంత జనాభా అడ్డంగా నుంచున్నా కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళు వద్దన్నా కానీ, తనకి కావలసిన వాళ్ళు కలిసి రాకపోయినా కానీ, కట్టేవాళ్ళు కలిసి రాకపోయినా కానీ, నెహెమ్యా ఏ విధంగా నుంచుని ప్రాకారపు గోడల్ని కంప్లీట్ చేశాడో, అదేవిధంగా మీరు ఈ దేవుని నమ్మి వెనకడుగు వేయకుండా, వస్తున్న విమర్శలను కాదనకుండా, వాటిని తీసి పక్కన పెడుతూ నిక్కచ్చిగా, నిష్టగా దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే, దేవుడు మీ జీవితాల్లో అద్భుతము అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చేయడానికి, ఏ సందర్భంలోనైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడు మీ మనసులో మాట్లాడినప్పుడు దాన్ని అక్కడితోనే వదిలేయవద్దు. ప్రార్థన చేయండి, ప్రణాళికలు చేయండి. దేవుని యొక్క దర్శనమును ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు ఒక అడుగును ధైర్యముగా ముందుకు వేయండి. మీ ఆర్థిక పరిస్థితి బాగోకపోవచ్చు, మీ ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బాగోకపోవచ్చు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కలిసి రాకపోవచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని వెనకడుగు ఎక్కడ వేయనీయుడు. అనుభవించి చెప్తూ ఉన్నా. మన స్థాయిని బట్టి కాదండి దేవుడు కార్యం చేసేది, ఆయన శక్తిని బట్టి. మనం గొప్పవారం అని కాదు, ఆయన అందరికంటే శక్తిమంతుడు కాబట్టి, అధికుడు కాబట్టి, ఉన్నత స్థలంలో నివసించేవాడు కాబట్టి, ఆయనకి అసాధ్యమైంది లేదు కాబట్టి, ఆయన ముందు అందరం పిల్లలమే కాబట్టి, ఆయన కృపను వేడుకొని ఆయన దగ్గర నుంచి కాంక్షించేవాళ్ళం కాబట్టి, దేవుడు మన జీవితాల్లో శక్తి కలిగిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నిండైన కార్యాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు.